పూరా లోకల్. ఒక ఫ్లాట్ కావాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ చూసి కొనాలి, అలాగే ఒక ప్లాట్ కావాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ చూసి కొనాలి, ఒక ఫామ్ ల్యాండ్ కావాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ చూసుకోవాలి? బేసిక్లీ ఫ్లాట్ కొనాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనం ఆ లొకేషన్ చూసుకోవాలండి. ఓకే, ఆ లొకేషన్లో వైబిలిటీ ఏంటి అంటే ఇప్పుడు పాతకాలంలో ఇఫ్ యు టాక్ అబౌట్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళు పొలాలు కొనుక్కునేవాళ్ళు. వాళ్ళ ల్యాండ్ అంటే పొలాలు వాళ్ళకి. ఆ పొలాలు కొనుక్కునేటప్పుడు రోడ్కి ఎంత దూరం ఉందో అని చూసేవాళ్ళు. ఓకే, ఆ ఏరియాలో నీళ్ళు ఎక్కడ దొరుకుతుందని చూసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీకి పాసిబిలిటీ ఉందా లేదని చూసుకునేవాళ్ళు. సో సిమిలర్లీ ఇప్పుడు కూడా మనం ప్రాపర్టీ కొనాలనుకుంటే లొకేషన్ ఫస్ట్ థింగ్, యాక్సెసిబిలిటీ, స్కూల్స్కి ఎంత దూరం ఉంది, హాస్పిటల్స్కి ఎంత దూరం ఉంది, మాల్స్ ఏ ఉన్నాయి చుట్టుపక్కల, సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది, థియేటర్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ మీరు ఏ డాక్యుమెంట్ చూసే కంటే ముందు మీరు మీ సరౌండింగ్స్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ. ఇప్పుడు బస్ స్టాప్ ఎక్కడో ఉంది, లేదంటే మెట్రో ఎక్కడో ఉంది, అక్కడ నుంచి మీ ఇంటికి వరకు వచ్చే ఆ దారి సేఫ్ గా ఉందా లేదా, ఆ దారిలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేవా, లేయా, అది చూసుకోవాలి. దాని తర్వాత మీరు బిల్డర్ పేపర్స్ కూడా చూసే ముందు బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, ఓకే, ఆ బిల్డర్ ఈ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇదివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టాడు, ఎన్ని కంప్లీట్ చేశాడు, ఎన్ని ప్రాపర్ గా కంప్లీట్ చేశాడు. ఓకే, దాని తర్వాత మీరు పేపర్స్ వైపు వెళ్ళాలి. ఇది కూడా చూడొచ్చా మేడం? అంటే ఏమన్నా అంటే ఆయన చరిత్ర అంటే ముఖ్యంగా ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా, కేసులు ఏమైనా ఉన్నాయా? బిల్డర్ ప్రొఫైల్ చూడాలండి ఎప్పుడైనా కూడా. ఏ ప్రాపర్టీ మీరు చూసుకునే ముందు బిల్డర్ ప్రొఫైల్ చూసుకోవాలి. ఇప్పుడు బ్రాండెడ్ బిల్డర్స్ కి ఎవరు అది చూడట్లేరు, ఎందుకంటే వాళ్ళకు బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలి అంటే ఖచ్చితంగా అక్కడ బిల్డర్ ప్రొఫైల్ బిల్డరే ఉంటారు, లోకల్ బిల్డర్సే ఉంటారు. సో బిల్డర్ ప్రొఫైల్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే బిల్డర్ ప్రొఫైల్ పట్టే మీకు మీ ప్రాపర్టీ మీ చేతికి వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. లేదు అంటే మీరు కంప్లీటెడ్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. కంప్లీటెడ్ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ప్రైస్ ఎక్కువ అవుతుంది. సో దాని తర్వాత మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకున్నాక అప్రూవల్స్ కరెక్ట్గా ఉన్నాయా, నేను అన్నట్టు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, రేరా కంపల్సరీ కావాలి. ఓకే, మీరు లీగల్ ఒపీనియన్ మీరు పర్సనల్గా చేసుకోవాలి, ఏదైనా ఒక బ్యాంక్ కూడా ఇవ్వాలి. మీకు లోన్ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా ఒక బ్యాంక్కి డాక్యుమెంట్స్ ఇచ్చేసి లీగల్ తీసుకోండి. మహా అంటే 3,000 to 5,000 రూపీస్ అవుతుంది అది. ఓకే, అది చేపిచ్చేసేయండి. అంటే బ్యాంక్ లోన్ వస్తుందా లేదా, మ్యాక్సిమం బ్యాంక్ లోన్ వస్తుంది అంటే టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ 80% ద ప్రాపర్టీ ఈస్ క్లియర్. ఓకే, ఫ్యూ బ్యాంక్స్ ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకొని ఇచ్చేస్తారు. ఇప్పుడు మొన్న మీరు చూసారు హైడ్రా వచ్చినప్పుడు బ్యాంక్ లోన్ ఇచ్చిన అపార్ట్మెంట్లు కూడా కూల్చేశారు. సో టు ఎట్ సర్టెన్ ఎక్స్టెంట్ బ్యాంక్ కూడా రిస్క్ తీసుకుంటుంది, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లూజ్ ద బిజినెస్. కానీ 80% మీకు లీగాలిటీ మీకు బ్యాంక్ వాళ్ళే ఇచ్చేస్తారు.